ఆదికాండము 27వ అధ్యాయము 4 నుండి 10 వచనాలు చదువుకుందాం. ఇస్సాకు తన కుమారుడకు ఏశాపుతో ఇట్లు చెప్పుచుండగా రెబెక్కా వినుచుండెను. ఏశాపు వేటాడి మాంసం తెచ్చుటకు అడవికి వెళ్ళెను. అప్పుడు రెబెక్కా తన కుమారుడకు యాకోబును చూచి, ఇదిగో నీ తండ్రి నీ అన్నయ్యైన ఏశాపుతో మృతి పొందక మునుపు నేను తిని యెహోవా సన్నిధిని నిన్ను ఆశీర్వదించినట్లు నా కొరకు మాంసము తెచ్చి నాకు రుచిగల భోజ్యములను సిద్ధపరచమని చెప్పగా వింటిని. కాబట్టి నా కుమారుడా, నా మాట విని నేను నీకు ఆజ్ఞాపించినట్లు చేయుము. నీవు మందకు వెళ్ళి 2 మంచి మేక పిల్లలను అక్కడ నుండి నా యొద్దకు తెమ్ము. వాటితో నీ తండ్రికి ఇష్టమైన రుచిగల భోజ్యములను అతనికి చేసేదను. నీ తండ్రి మృతి పొందక ముందు అతడు వాటిని తిని నిన్ను ఆశీర్వదించినట్లు నీవు వాటిని నీ తండ్రి యొద్దకు తీసుకొని పోవలెను. చాలు. చూడండి దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చదువుకున్నట్లయితే జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకోండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇస్సాకు ఒక కుమారుడు. ఎవరండి? ఏశావు, యాకోబు. ఇస్సాకు ఒక కుమారులుగా పుట్టారు. కాబట్టి చూడండి దేవుని బిడ్డలారా, ఇస్సాకు కుమారుడు ఇస్సాకు ముసలివాడు అయిపోయాడు. ఇస్సాకు ఇక రేపో మాపో పల్లోకి పోవటానికి సిద్ధపడుతున్నప్పుడు ఇక్కడ చూడండి దేవుని బిడ్డలారా, అలాంటి సమయంలో తన పెద్ద కుమారుడు జ్యేష్ఠ కుమారుడైన యోసేపును పిలిచి ఆయన అంటూ ఉన్నాడు, ఏమనంటే, నేను నిన్ను దీవించున్నట్లు నువ్వు ఒక పని చేయాలి నా కుమారుడా. మంచి వేటకు వెళ్ళి మంచి మాంసాన్ని తీసుకొని వచ్చి నాకు రుచికరమైన భోజనం వండి పెట్టు. దాన్ని నేను తిని యెహోవా సన్నిధిలో నిన్ను ఆశీర్వదించేదను అంటున్నాడు. చూడండి దేవుని బిడ్డలారా, ఈ కార్యక్రమం అంతా జరుగుతూ ఉంటే ఎవరు వింటున్నారయ్యా అంటే ఆ ఇంటి ఇల్లాలు, ఆ తల్లి వింటూ ఉన్నది. ఇస్సాకు భార్య యోసేపు తల్లి ఈ యొక్క మాటలన్నీ కూడా వింటూ ఉన్నది. ఆమె వింటూ ఉన్నప్పుడు ఏం చేసిందంటే, ఏశావుతోటి ఈ మాటలని చెప్పేశాక ఏశావు బయలుదేరి వెళ్తాడు. ఏశావు బయలుదేరి వెళ్ళాక ఈమె యాకోబుని పిలుస్తుంది. యాకోబుని పిలిచి, నువ్వు వెళ్ళి తొందరగా ఒక 2 మంచి మేకలను పట్టుకొని రా. వాటిని మీ నాన్న కావాల్సిన రుచికరమైన కూర నేను వండి పెడతాను. అది నువ్వు తీసుకొని వెళ్ళి మీ నాన్న దగ్గర దీవెనలు తీసుకొని వచ్చుకుందు అని చెప్పేసి వీళ్ళు ఇంకొక రకమైన ప్లాన్ చేస్తూ ఉంటారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి దేవుని బిడ్డలారా, అక్కడ తండ్రి ప్లాన్ ఒకటి ఉన్నది, తల్లి ప్లాన్ ఒకటి ఉన్నది, దేవుని ప్లాను ఇంకొకటి ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి దేవుని బిడ్డలారా, అక్కడ ఇద్దరికి, తల్లికి ఒక ప్లాన్ ఉన్నది, తండ్రికి ఒక ప్లాన్ ఉన్నది. కానీ సీన్లో ఎవరున్నారయ్యా అంటే తండ్రి దగ్గర నుంచి ఆశీర్వాదాలు రావాలి కానీ తల్లి దగ్గర నుంచి ఆశీర్వాదాలు రాలేవు. చూడండి దేవుని బిడ్డలారా, ఒక మనిషికి ఆశీర్వాదాలు రావాలంటే, అందుకే బైబిల్ గ్రంథంలో ఉన్నది, 10 ఆజ్ఞల్లో కూడా ప్రభు చెప్పి ఉన్నాడు, నీ తండ్రిని నీ తల్లిని సన్మానించమని చెబుతున్నాడు. చూడండి, నీ తల్లిని నీ తండ్రిని సన్మానించు, ఎందుకంటే వాళ్ళ దగ్గర నుంచి నీకు దీవెనలు రావాల్సి ఉన్నది అంటున్నాడు. చూడండి దేవుని బిడ్డలారా, ఇక్కడ ఇస్సాకు అలాగే చేస్తూ ఉన్నాడు. నువ్వు వెళ్ళి మంచి వేటకెళ్ళి మంచి మాంసం తీసుకొచ్చి నాకు కావాల్సిన రకంగా భోజనాన్ని వండి పెట్టు, నేను దాన్ని తిని నిన్ను ఆశీర్వదిస్తాను అంటున్నాడు. చూడండి దేవుని బిడ్డలారా, అలాగే సీన్ జరుగుతూ ఉంటే తల్లి సీన్లోకి వచ్చి చిన్న కొడుకుతో అంటది, మీ అన్న తెచ్చే లోపు నువ్వు వెళ్ళి, ఏమంటుందండి, నువ్వు వెళ్ళి మందలో నుంచి నువ్వు వెళ్ళి తొందరగా మేక పిల్లలను తీసుకొని రమ్మని చెబుతున్నది. చూడండి దేవుని బిడ్డలారా, మందలోకి వెళ్ళి తొందరగా మేక పిల్లలను తీసుకొని రా, మీ అన్నకన్నా ముందు నీకు వండిస్తాను, నువ్వు తీసుకొని వెళ్ళి మీ నాన్న దగ్గర తినేద్దు అంటున్నాడు. చూడండి దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి దేవుని బిడ్డలారా, ఇక్కడ ఇస్సాకు మరి చాలా ఆలోచన కలిగి తను మృతి పొందక ముందే తన కుమారుడిని దీవించాలి, ఆశీర్వదించాలని దేవుని దీవెనలు
దీవెనలు, దేవుని ఆశీర్వాదాలు, మనుషుల దీవెనలు అన్నీ కూడా తన జ్యేష్ఠ కుమారుడికి ఇవ్వాలని ఆలోచన కలిగి ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అలాంటి సమయంలో మరి తల్లి చిన్న కొడుకు కలిసి ఇంకొక ప్లాన్ చేసి మరి ఈ లోపల మేకలు తీసుకొని వస్తారు. ఆ స్టోరీ మనందరికీ తెలిసిందే. మేకలు తీసుకొని వస్తారు. మేకలు తీసుకొచ్చాక తల్లి కూర వండుతుంది. యాకోబు తండ్రి దగ్గర తీసుకొని వెళ్తాడు. చూడండి దేవుని బిడ్డలారా, ఎందుకని ఈ మాటలు ఈరోజు మనం జ్ఞాపకం చేస్తున్నానంటే, ఒక మనిషి తన కుమారుడిని ఎలాగ చూస్తున్నాడో చూడండి. దేవుడు తన పిల్లల్లో ఎలాగో చూస్తున్నాడో చూద్దాము. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి దేవుని బిడ్డలారా, 21వ వచనం నుంచి చదవండి. 21వ వచనం నుంచి. అప్పుడు ఇస్సాకు, నా కుమారుడా, నీవు ఏశావును నా కుమారుడువో కావో, నేను నిన్ను తడిమి చూచి, నా కుమారుడా నువ్వు ఏశావో కాదో, నేను నిన్ను తడిమి చూచేదను, నేను నిన్ను తడిమి చూచేదను, తడిమి చూస్తాను, నా దగ్గరికి రమ్మని రమ్మంటున్నాడు. చూడండి దేవుని బిడ్డలారా, చూడండి నేను చదువు. యాకోబు తండ్రి అయిన ఇస్సాకు దగ్గరకు వచ్చి, తన తండ్రి అయిన ఇస్సాకు దగ్గరకు వచ్చి అతన్ని తడిమి చూచి, స్వరము యాకోబు స్వరము గాని, తండ్రి గమనించేశాడు. చూడండి, స్వరము యాకోబు స్వరము గాని, చేతులు ఏశావు చేతుల వలె ఉన్నవి అంటున్నాడు. చూడండి చదువు. యాకోబు చేతులు అతని అన్నైన ఏశావు చేతుల వలె రోమాలు గలవైనందున ఇస్సాకు అతనిని గుర్తుపట్టలేక అతన్ని దీవించి, ఏశావు అను నా కుమారుడవు, ఏశావు అను నా కుమారుడు నీవేనా అని అడుగగా యాకోబు ఏమంటున్నాడండి? నేనే అంటున్నాడు. చూడండి దేవుని బిడ్డలారా, అప్పటికే ఇస్సాకుకి మరి చాలా ఆలోచన వచ్చింది. చాలా ఆలోచన వచ్చి అప్పటికే ఏం చేస్తున్నాడంటే, అప్పటికే ఆలోచన వచ్చేసి ఆయన ఏం చేస్తున్నాడంటే, నీవు నా కుమారుడేవైనా ఏశావేనా, నువ్వు అసలు నిజంగా ఏశావేనా, ఎందుకంటే నీ గొంతు చూస్తే యాకోబులాగా ఉంది అని చెప్పేసి అనుమానం వచ్చి ఏం చేస్తున్నాడంటే, నిన్ను పట్టుకొని చూస్తాను రా అంటున్నాడు. చూడండి దేవుని బిడ్డలారా, లోకంలో కూడా మనం చూస్తాం, దొంగల్ని పట్టుకోవాలంటే కుక్క వాసన చూసుకుంటూ వెళ్ళిపోయి పట్టేసుకుంటుంది అనమాట. ఎందుకంటే దానికి ఆ రకంగా ట్రైనింగ్ ఇస్తారు, దానికి ఆ రకంగా తరఫీదు ఇస్తూ ఉంటారు, ఎందుకంటే దొంగల్ని పట్టుకోవడానికి. అలాగే చూడండి దేవుని బిడ్డలారా, ఇస్సాకుకి ఎవరు ట్రైనింగ్ ఇచ్చాడు ఈరోజు మనకు తెలియదు. కానీ ఇస్సాకు చూపు మందమైనందువలన ఎవడు మాట్లాడుతున్నాడో ఆయన స్వరం ద్వారా కనిపెట్టి, ముట్టుకోవడం ద్వారా కనిపెట్టి, ఇలాంటి పద్ధతులు ఆయన పాటిస్తూ ఉండేవాడు. చూడండి దేవుని బిడ్డలారా, అలాంటి పద్ధతులు పాటిస్తూ ఉన్నప్పుడు, అలాంటి పద్ధతులు చేస్తూ ఉన్నప్పుడు ఈ యొక్క కార్యక్రమం జరిగింది. అప్పటికే అనుమానం వస్తుంది ఇస్సాకుకి అనుమానం వచ్చి, నువ్వు నా కుమారుడవేనా అని చెప్పి అడిగినప్పుడు యాకోబు ఏమంటున్నాడండి? నేన్ని కుమారుడు ఏశావునే అంటున్నాడు. చూడండి దేవుని బిడ్డలారా, చదువు 24 నుంచి చదువు. ఏశావు అను నా కుమారుడు నీవేనా అని అడగగా యాకోబు నేనే అనెను. అంతటా అతడు, అది నా యొద్దకు తెమ్ము, నేను నిన్ను దీవించినట్లు నా కుమారుడు వేటాడి తెచ్చినది తిందున నేను. తర్వాత అతడు తెచ్చినప్పుడు అతడు తినెను, ద్రాక్షారసము తేగగా అతడు త్రాగెను. ద్రాక్షారసం కూడా ఇచ్చాడు, అది కూడా తాగేశాడు. కూడ తెచ్చాడు, కూడ తినేశాడు. తర్వాత అతని తండ్రి అయిన ఇస్సాకు, నా కుమారుడా నా దగ్గరకు వచ్చి నన్ను ముద్దు పెట్టుకోమని అతనితో చెప్పెను. అతడు దగ్గరకు వచ్చి అతని ముద్దు పెట్టుకొనెను. అప్పుడు అతడు అతని వస్త్రములను వాసన చూచి అతని దీవించి ఇట్లా నేను, ఇదిగో నా కుమారుడా. చూడండి తండ్రి దగ్గరికి కుమారుడు వచ్చాడు, దగ్గరికి రమ్మన్నాడు. ఏం చేయమన్నాడు? దగ్గరకు వచ్చి ముద్దు పెట్టమన్నాడు. ముద్దు పెట్టేశాడు. ముద్దు పెట్టక ఏం చేస్తున్నాడండి? వాసన చూస్తున్నాడు. చూడండి దేవుని బిడ్డలారా, వాసన చూస్తూ ఉన్నాడు. ఎందుకంటే వాసన ద్వారా కూడా ఏమన్నా తెలుస్తుంది అనుకున్నాడో ఏమనుకున్నాడు, కానీ వాసన గమనించుకొని ఏమంటున్నాడని తర్వాత
ఇదిగో నా కుమారుని సువాసన యెహోవా దీవించనని సువాసన వలెనున్నది. ఆకాశం అంచున భూసారమును విస్తారమైన ధాన్యము. నాయన చాలు, చూడండి దేవుని బిడ్డలారా, ఈ యొక్క వాక్యంలో మనం చూసుకున్నట్లయితే ఇస్సాకు చాలా జ్ఞానం కలిగిన వ్యక్తి అనే విషయం మనకు అర్థమవుతుంటుంది. ఇస్సాకు చాలా జ్ఞానం కలిగిన వ్యక్తి, ఆయన చాలా జ్ఞానవంతుడు కాబట్టి కుమారుడు కనిపెడుతడానికి చాలా ప్రయత్నాలు చేశాడు. కాకపోతే కళ్ళు లేనందువలన ఈడు దొంగ చర్మం అంటించుకొని రావటం వల్ల ఆయన కనిపెట్టలేకపోయి ఉండవచ్చు. చూడండి దేవుని బిడ్డలారా, ఏ రకమైన పరిస్థితి అయినా సరే, ఏ రకమైన కార్యక్రమం అయినా సరే, అక్కడ యాకోబు ఇస్సాకును కూడా మోసం చేస్తూ ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇస్సాకుకు అనుమానం వచ్చింది, నా కుమారుడు నిజనేనా, లేకపోతే నా కుమారుడు ఏశావు ఇతనేనా అంటున్నాడు. చూడండి దేవుని బిడ్డలారా, ఆ తర్వాత వచనాల్లో ఇంటికి వెళ్ళాక చదువుకోండి. ఆ తర్వాత కొంచెంసేపటి యాకోబు దీవెనలు తీసుకొని వెళ్ళిపోయాక ఏశావు వస్తాడు. ఏశావు వచ్చి నన్ను కూడా దీవించు తండ్రి అంటే, ఇందాక కదా దీవించి ఇంకో మాసం కూడా తినేసాను అంటాడు. ఇందాక కదా తిన్నానంటే, నేను ఇప్పుడే కదా పట్టుకొచ్చింది అంటాడు. ఓ అట్లయితే నీ తమ్ముడు మోసం చేశాడని చెప్పి ఇద్దరు కలిసి ఒక ఆలోచనలోనికి వస్తారు. చూడండి దేవుని బిడ్డలారా, ఆ రకమైన కార్యక్రమం జరుగుతూ వెళ్తూ ఉంటుంది. తర్వాత చదువుకుందరు. కానీ చూడండి దేవుని బిడ్డలారా, ఈ మాటను మీకు ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానంటే, దేవుడు మనల్ని ఎలా చూస్తున్నాడు అందరు చెప్పండి. దేవుడు మనల్ని ఎలా చూస్తున్నాడు కొన్ని మాటలు చెప్పి నేను ముగిస్తాను. చూడండి దేవుడి బిడ్డలారా, ఇస్సాకు యాకోబును కానీ ఏశావుని కానీ ఎలాగ చూశాడంటే, ఆయన తడిమి పట్టుకొని చూస్తున్నాడు, దగ్గరకు వచ్చాక ముద్దు పెట్టమన్నాడు, వాసన చూస్తున్నాడు, ఇంకేమేమి చూశాడో ఎన్ని రాయబడలేదు. కానీ చూడండి దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా మీరు ఆలోచన చేసినట్లయితే ఇస్సాకు తన కుమారుడిని చూసే విధానం ఒకటి ఉన్నది, దేవుడు కూడా తన పిల్లలమైన మనల్ని చూసే విధానం ఇంకొకటి ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగుడుగాక. హల్లెలూయా. ఆది కాండంలో మనం చూస్తాం, ఆదాము అవ్వ మరి తప్పు చేసినప్పుడు, పాపం చేసినప్పుడు, మరి వాళ్ళిద్దరూ దిగంబరులని తెలుసుకున్న తర్వాత వాళ్ళు చెట్టు వెనకాలకి వెళ్ళి దాక్కొని ఉంటారు. వాళ్ళు చెట్టు వెనకాలకి వెళ్ళి దాక్కొని ఉన్నప్పుడు అక్కడ మరి యెహోవా దేవుడు సాయంకాలం పూట వస్తాడు. సాయంకాలం పూట యెహోవా దేవుడు వచ్చి ఆదాము ఆదాము అంటే చెట్టు వెనకాల నుంచి ఆదాము మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకంటే చూడండి దేవుని బిడ్డలారా, దేవుడు తన పిల్లల్ని చూసుకోవడానికి వస్తున్నాడు, దేవుడు తన కుమారులను చూసుకోవడానికి వస్తున్నాడు, దేవుడు తన కుమార్తెను చూసుకోవడానికి వస్తున్నాడు. ఈరోజు నువ్వు అనుకోవచ్చేమో నన్ను చూసేవాళ్ళు ఎవరు లేరని, కానీ దేవుడు నిత్యము నిన్ను నన్ను చూస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి దేవుని బిడ్డలారా, నీ వెనకాల జరిగే ప్లాన్లను దేవుడు చూస్తున్నాడు, నువ్వేం చేస్తున్నావో చూస్తున్నాడు, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో చూస్తున్నాడు, నీ లోపల ఏ రకమైన ఆలోచన కలిగి ఉన్నావో చూస్తున్నాడు, నీ తలంపు ఏ రకమైన దాంట్లో ఉంటున్నావో చూస్తున్నాడు, నువ్వు ఇంట్లోకి వెళ్ళాక ఫోన్ ఎవరితో మాట్లాడుతున్నావో చూస్తున్నాడు, నువ్వు బయట ఆఫీస్కి వెళ్ళినప్పుడు నీ స్నేహితులు ఎవరో చూస్తున్నారు, నువ్వు బస్సు ఎక్కావా, ట్రైన్ ఎక్కావా, లారీ ఎక్కావా, కార్ ఎక్కావా, ఇంకేదైనా ఎక్కావా అని చెప్పి ప్రతి దాన్ని కూడా దేవుని కెమెరాలో రికార్డ్ అవుతూనే ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి దేవుని బిడ్డలారా, ఎందుకంటే దేవుడు ప్రతి దాన్ని దేవుడు రికార్డ్ చేస్తూనే ఉంటాడు. దేవుడు ప్రతి దాన్ని రికార్డ్ చేస్తూనే ఉంటాడు. చాలామందికి అనుభవం ఉండి ఉండవచ్చు, కొంతమందికి తెలియకపోయి ఉండవచ్చు, అది వేరే విషయం. కానీ దేవుడు మాత్రము సమస్తాన్ని రికార్డ్ చేస్తూ ఉంటాడు. నీ ఇంట్లో సీసీ కెమెరా లేకపోయినా సరే, దేవుని కెమెరా నీ ఇంటిని ఎప్పుడు రికార్డ్ చేస్తూనే ఉంటుంది. ఈ భూమి మీద ఏ మనిషి ఎక్కడ ఏం చేస్తున్నాడో, ఎన్ని కోట్ల మంది అని ఉండని, ఎన్ని లక్షల మంది అని ఉండండి, వాళ్ళందరి రికార్డులు దేవుడి దగ్గర ఉంటాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో మీకు మాట జ్ఞాపకం చేయాలని నేను ఆశపడుతున్నాను. దేవుడు మీరు ఎక్కడ ఉన్నా, మీరు ఏ పని చేస్తున్నా, మీరు ఏ పరిస్థితిలో ఉన్నా, మీరు ఏ బాధలు అనుభవిస్తున్నా, ఏ ఆనందాన్ని చూస్తున్నా, ఏ సమస్యను చూస్తున్నా, ఏ ఇబ్బందులు చూస్తున్నా, నువ్వు ఎక్కడికి వెళ్తున్నా, నీ వెనకాల ఎవరెవరు ఏ ప్లాన్లు చేస్తున్నా, నీ వెనకాల ఎవరెవరు ఏ రకమైన ఆలోచనలు చేస్తున్నా, నేను ఎంతమంది పాడేయాలని, కృంగదీయాలని, నాశనం చేయాలని, ఇబ్బంది పరచాలని, రకరకాలుగా నేను ఎంతమంది నీ గురించి ఆలోచన చేసినా సరే, దేవుడు అదంతా తన కెమెరాలో రికార్డు చేసుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ లోపల ఒక కెమెరా పెడితే ఎక్కడి వరకు రికార్డ్ అవుతుందండి?
ఈ 4 గోడల లోపలే రికార్డ్ అవుతుంది. కానీ దేవుని కెమెరా ఎట్లా ఉంటుందంటే భూమి అంతటా, అడవి లోపల, చెట్ల లోపల, పక్షుల లోపల, సముద్రాలలో. అందుకే కదా దావీదు అంటాడు ఏమని, 23వ దావీదు కీర్తనలో అంటాడు, గాఢాంత కాపులలోకి నేను వెళ్ళినా అక్కడ కూడా నీవు నన్ను వదిలిపెట్టకుండా నన్ను కాపాడుతున్నావు ప్రభు అంటున్నాడు. చూడండి దేవుని బిడ్డలారా, అందుకే కదా ఆకాశము పైకి రెక్కలు కట్టుకొని ధరించి ఎగిరిపోయినా కూడా, అలాగే భూమి మీదనున్న, భూమి కింద సముద్రం లోపల దిగాంతంలోకి వెళ్ళినా కూడా నీ చెయ్యి నన్ను విడిచిపోలేదు అంటున్నాడు. చూడండి దేవుని బిడ్డలారా, ఎందుకంటే దేవుని కెమెరా భూమి మీద, ఆకాశం మీద, సముద్రంలో, సముద్రం కింద, మట్టి లోపల, భూమి లోపల, అగాధములో, నరకములో, భూలోకంలో, ఇళ్లల్లో, సముద్రాల్లో, బిల్డింగులలో, ఎక్కడైనా సరే ఆయన కీసీ కెమెరా ప్రతి చోటనున్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి దేవుని బిడ్డలారా, మీకు ఎగ్జాంపుల్ ఇంకో మాట చెప్తాను, జాగ్రత్తగా జ్ఞాపకం ఉంచుకోండి. ఈ విషయం చాలా మంది జీవితాల్లో చాలా వాళ్ళు అనుభవించి కూడా ఉండొచ్చు. నువ్వు ఎన్నడూ ప్రార్థన చేయండి, నువ్వు ఎప్పుడు కోరుకోండి. ఇప్పుడు వాడు ఒక చొక్కా వేసుకున్నాడు, రోజు చొక్కా వేసుకోవా టీషర్ట్ వేసుకుంటాడంటే, సరే ఇవాళ చొక్కా వేసుకొచ్చింది, సంతోషం. ఒక చొక్కా వేసుకున్నాడు. ఆ చొక్కా ఇప్పుడు సపోజ్ నాకు నచ్చింది అనుకోండి, నేనేమనుకుంటాను, చొక్కా బాగుంది కదా, నాకు కూడా ఉంటే బాగుండును కదా అనుకుంటాను. నేను దాని గురించి ప్రార్థన చేశానా? నేను అనుకున్న దాన్ని వాడని ప్రార్థన అంటాడా? అనడు. చూడండి దేవుని బిడ్డలారా, నేను అనుకున్న దాన్ని ప్రార్థన అనరు. ఎందుకంటే వాడు వేసుకున్నాడు, నాకు నచ్చింది, నాకు కూడా ఉంటే బాగుంటుంది అనుకున్నాను, అంతే. దీంట్లో ప్రార్థన కానీ దేవుడికి ప్రభువా అలాంటి సొక్క నాకు కూడా ప్రభు అని నేనేమనలేదు, నేను దాని గురించి ఏం మాట్లాడలేదు. చూడండి దేవుని బిడ్డలారా, అలాంటి పరిస్థితులలో మనం చాలాసార్లు ఉంటాము. అలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు కూడా అదే చొక్క మళ్ళీ నా దగ్గరకు వచ్చిన సందర్భాలు లేవా? ఉంటాయి. ఎందుకు? నువ్వు ప్రార్థన చేయలేదు, నువ్వు ప్రభువుని మొరపెట్టలేదు, ప్రభు అట్లాంటి చొక్కానే నాకు ఇవ్వని నువ్వు అడగలేదు. కాకపోతే దేవుడు నీ మాటను విన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి దేవుని బిడ్డలారా, ఎక్కడో బండి మీద పోతూ ఉంటావు, ఒక బండి నీ పక్క నుంచి వెళ్తూ ఉంటుంది. ప్రభా అబ్బా ఇట్లాంటి బండి నాకు కూడా ఉంటే ఎంత బాగుండు అనుకుంటావు. ఎవరితో అనుకున్నావు? నీతో నువ్వు అనుకున్నావు, అంతే. దేవుడా ఇట్లాంటి బండి నాకు ఇయ్యి నాయనా, నేను కూడా జుమ్మని పెట్రోల్ పోసుకొని పోవాలి ప్రభు అనవా? లేదు. కానీ నువ్వేమనుకున్నావు? ప్రభు ఇట్లాంటి బండి నాకు ఉంటే బాగుండు కదా, ఇట్లాంటి బిల్డింగ్ నాకు ఉంటే బాగుండు కదా, ఇట్లాంటి వస్తువులు నాకు ఉంటే బాగుండు కదా, ఇట్లాంటి జ్ఞానము నాకు ఉంటే బాగుండు కదా, ఇట్లాంటి ఇది పలుకుబడి నాకు ఉంటే బాగుండు కదా అని చెప్పి నువ్వు అనుకున్నావు. అలాంటి కార్యములు నీ జీవితంలో ఎన్నో నువ్వు అడగని కూడా దేవునికి ఇస్తూ ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి దేవుని బిడ్డలారా, మీరు అడగకుండా మీరు ఏదో ఒకసారి 2 సార్లు చూసి ఇట్లాంటిది ఉంటే బాగుంటుంది కదా అని చెప్పి మీరు మర్చిపోతారు. కానీ దేవుడు అది గుర్తు పెట్టుకుంటాడు. అందరు చెప్పండి, మీరు మర్చిపోతారు, దేవుడు అందరు చెప్పండి, దేవుడు గుర్తు పెట్టుకుంటాడు. చూడండి దేవుని బిడ్డలారా, ఎందుకని ఈ మాటలు మీకు చెప్తున్నానంటే మన జీవితంలో అలాంటి ఎప్పుడు జరగలేదా? నువ్వు ప్రార్థన చేయకోకుండా, నువ్వు అడగకుండా నువ్వు పొందుకుంది చాలా లేవా నీ జీవితంలో? నువ్వు ప్రార్థన చేయలేదు, నువ్వు అడగలేదు, నువ్వు దాన్ని కోరుకోలేదు, నువ్వు దాని గురించి ప్రయాసపడలేదు, నువ్వు దాని గురించి మొరపెట్టలేదు, ఉపవాసం ఉండలేదు, ఏమీ చేయలేదు. అలాంటిది నాకుంటే బాగుండు అని అనుకున్నవి నీ జీవితంలోకి ఏమి రాలేదా? చెప్పండమ్మా. వచ్చాయి, చాలా వచ్చుంటాయి మన జీవితంలో. మనం ఆలోచన చేసుకొని మన మెమొరీని తిప్పుకుంటూ ఉంటే అలాంటి విషయాలు చాలా బయటపడుతూ ఉంటాయి. దేవుడు ఎట్లా ఇచ్చాడు? నువ్వు ప్రార్థన చేసావా? లేదు. నువ్వు మొరపెట్టావా? లేదు. నువ్వు విజ్ఞాపన చేసావా? లేదు. నువ్వు ఉపవాసం ఉన్నావా? లేదు. నువ్వు దేవుణ్ణి అడిగావా? అది లేదు. కానీ నువ్వేం చేశావు? అలాంటిది నాకుంటే బాగుండు అనుకున్నావు, లేకపోతే అట్లాంటిది నాకుంటే బాగుంటుంది కదా అనుకున్నావు.
అలాంటివి దేవుడు ఆలకించి దేవుడు మన జీవితంలో ఎన్నో ఇచ్చి ఉంటాడు. మీరు తీరిగ్గా ఉన్నప్పుడు ఆలోచన చేసుకోండి దేవుని బిడ్డలారా. ఇంటికి వెళ్ళాక తీరిగ్గా ఉన్నప్పుడు మధ్యాహ్నం భోజనం చేశాక మీ అందరికి హోంవర్క్ ఏంటంటే కూర్చొని ఆలోచించుకోండి. ఏంటంటే నువ్వు అడగకుండా, నువ్వు ఏది కోరుకోకుండా, నువ్వు దేని గురించి ప్రార్థన చేయకోకుండా నీ జీవితంలో దేవుడు ఏది చెయ్యలేదా? చేశాడు. కొన్ని అడిగితే చేస్తాడు, నేను కాదన్నో. కొన్ని అడిగితే ఇస్తాడు, నేను కాదన్నో. అడుగుడే మీకు ఇవ్వబడు అన్నాడు. కానీ అడగకపోయినా ఇచ్చే దేవుడు మన దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఫోన్ దాదాపు 3 సంవత్సరాల ముందు కొన్నానండి. ఎన్ని సంవత్సరాలు? 3 సంవత్సరాల ముందు. అంతకుముందు ఈ ఫోన్ ఉండేది. నా దగ్గర ఒక 4-5 ఫోన్లు ఉంటాయి, కంగారు అడగండి. అంతకుముందు ఈ ఫోన్ ఉన్నప్పుడు ఇది సరిగ్గా పని చేయట్లేదు. ఎందుకంటే దాని లోపల స్టోరేజ్ ఎక్కువైపోయింది, జనాల కహానీలు ఎక్కువైపోయినాయి, కథలు ఎక్కువైపోయినాయి, ఫోటోలు ఎక్కువైపోయినాయి, వాట్సాప్ చాట్ ఎక్కువైపోయింది. ఇదంతా ఎక్కువయ్యేటప్పటికి ఫోన్ పని చేయట్లేదు. ప్రభా ఫోన్ ఉంటే బాగుండు కదా అని వదిలేశాను. ప్రార్థన చేయలేదండి. నేను ఏం చేయలేదు? ప్రార్థన చేయలేదు. అందరూ చెప్పండి, నేనేం చేయలేదు? ప్రార్థన చేయలేదు. కాకపోతే నేను అనుకున్న ఒక 3-4 నెలలకు ఒక బ్రదర్ డబ్బులు ఇస్తే ఈ ఫోన్ కొనుక్కున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఈ ఫోన్ గురించి ప్రార్థన చేశానంటారా? లేదు. నేను ఈ ఫోన్ గురించి ఉపవాసం ఉన్నానా? లేదు. నేను ఈ ఫోన్ గురించి మొరపెట్టానా? లేదు. నేను ఈ ఫోన్ గురించి దేవుడికి చెప్పానా? లేదు. కాకపోతే నేను అనుకున్న మాటను దేవుడు చూస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. నీ జీవితంలో కూడా దేవుని బిడ్డలారా, నువ్వు అడగకుండా, నువ్వు ప్రార్థన చేయకుండా, నువ్వు కోరుకోకుండా నీ జీవితంలో అనేక వాటిని దేవుడు అనుగ్రహించి ఉంటాడు. ఒకసారి జ్ఞాపకం చేసుకో. అందుకే కదా దావీదు అంటాడు, ఏమనంటే 103వ దావీదు కీర్తన చదవండి దేవుని బిడ్డలారా త్వరగా. నా ప్రాణమా యెహోవాను సన్నుతించు, నా అంతరంగమున సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించు, ఆయన చేసిన ఉపకారముల దేనిని మరువకుము. ఆయన ఉపకారం అన్నాడు, నేను అంటాను ఆయన ఇచ్చిన దాన్ని దేన్ని మరువకు. దేవుని బిడ్డలారా అంటున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి దేవుని బిడ్డలారా, నువ్వు అడగక ముందే, నువ్వు కోరుకోక ముందే, నువ్వు ప్రార్థన చేయకముందే దేవుడు నీకు కొన్ని అలాగా ఇచ్చేస్తా ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇంతవరకు నా జీవితంలో నేను అడగకుండా, నేను ప్రార్థన చేయకోకుండా నాకు ఏది రాలేదన్న వాళ్ళు చేతులు ఎత్తండి. ఎవడెత్తాడు? చూడండి దేవుని బిడ్డలారా. ఎందుకంటే నువ్వు అడగకముందే, నువ్వు ఊహించకముందే దేవుడు అనేక సార్లు నీకు సహాయం చేస్తూ ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి దేవుని బిడ్డలారా, కొన్నిసార్లు మనం అడిగితే ఇస్తాడు, కొన్నిసార్లు మనం అడగకముందే ఇస్తాడు, కొన్నిసార్లు మనం కోరుకున్నాక ఇస్తాడు, కొన్నిసార్లు మనం కోరుకొని ప్రార్థన చేసినా సరే కొన్నిటిని మనకివ్వడు. ఎందుకంటే అది ఇస్తే మనకు ప్రమాదం కాబట్టి దేవుడు వాటిని ఆపేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఒక చిన్న పిల్లోడు ఉండి ఊరికే ప్రభువా నా కారు కావాలని అడుగుతున్నాడు. అంటే ఏమడిగాడండి? కారు కావాలని అడిగాడంట. వీడికి డ్రైవింగ్ రాదు, వీడి వయసు లేదు, వీడికి లైసెన్స్ రాదు, వీడికి బండి నడపడం రాదు, సైకిల్ నడపడం రాదు. వీడికి కారు ఇస్తే ఏం చేసుకుంటాడండి? మడత పెట్టి ఇంటి ముందు పెట్టుకోవడం తప్ప ఏమీ చేయలేడు. ఎందుకనంటే వాడికి ఇంకా కారు తోలే వయసు ఇంకా రాలేదు. అందరు చెప్పండి, వాడి కారు తోలే వయసు ఇంకా రాలేదు కాబట్టి దేవుడు ఏం చేస్తాడంటే నువ్వు ఎన్నిసార్లు కారు అడిగినా నీకు కారు ఇవ్వడు. ఎందుకంటే నీకు అది ఇచ్చే సమయం ఒకటి ఉంటుంది. అది వచ్చినప్పుడు నువ్వు అడగకుండానే దేవుడు నీకు తీసుకొచ్చి ఇచ్చేస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నువ్వు అడగకముందే ఆయన తీసుకొచ్చి నీకు ఇచ్చేస్తాడు. ఎప్పుడంటే నువ్వు డ్రైవింగు పర్ఫెక్ట్గా చేయగలవని దేవుడికి నమ్మకం వచ్చినప్పుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. లేకపోతే నీకు చిన్నప్పుడే నీకు కారు ఇచ్చేస్తే నువ్వు తీసుకెళ్ళిపోయి దేనికో దానికి గుద్దేస్తావు. కారు పలిగిపోతుంది, ఎదురువాడు పలిగిపోతాడు, నువ్వు పోతావు, అందరూ పోతారు.
కాబట్టి అలాగ అందరు పోకుండా ఉండాలని దేవుని ఆలోచన. కాబట్టి దేవుడు ఏం చేస్తాడంటే కొన్నిసార్లు నువ్వు ఎంతకాలం అడిగినా కూడా దేవుడు నీకు ఇవ్వడు. కాబట్టి కొన్నిసార్లు నువ్వు అడగకముందే దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. చూడండి దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి దేవుని బిడ్డలారా, మొదటి యోహాను గ్రంథము, మొదటి యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం చూద్దాం. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారం అయ్యుంది. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము మన ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయును. ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రులుగా చేస్తుందంట. చూడండి దేవుని బిడ్డలారా, దేవుడు మనిషిని చూసే విధానం ఒకటి ఉన్నది. ఇందాక చూసాం, ఇస్సాకు యాకోబును చూసే విధానం ఒకటి ఉన్నది, ఇస్సాకు ఏసావును చూసే విధానం ఒకటి ఉన్నది. వాళ్ళని ముట్టుకొని వాళ్ళ వాసన చూసి వాళ్ళ మాట విని వాళ్ళు ఎవరు కనిపెట్టడానికి ఇస్సాకు ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అలాగే ఆది కాండములో మరి ఆదాము అవ్వ కాలములో మరి మానవులు తప్పు చేసి మరి ఆ పండు తిన్నప్పుడు నుండి మానవుడికి చూడటానికి దేవుడు పెద్దగా ఇష్టపడలేదండి. మానవుడిని చూడటానికి, మానవుడితో ఉండటానికి, మానవుడిని దగ్గర తీసుకోవడానికి దేవుడు ఇష్టపడలేదు. ఎందుకంటే పాపం అనే కంపులో మనిషి ఉండిపోయాడు, పాపం అనే బురదలో మనిషి ఉండిపోయాడు, పాపం అనే రోతలో ఆ కంపులో మనిషి జీవిస్తూ ఉన్నాడు. కాబట్టి దేవుడు ఎక్కువగా ఇష్టపడలేదు. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడై ఉన్నాడు. కాబట్టి దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి దేవుని బిడ్డలారా, ఆయన పరిశుద్ధుడై ఉన్నాడు కనుక మరి మీరును పరిశుద్ధులై ఉంటారు అంటున్నాడు. మనిషి ఏమో పాపం చేసి, మనం పాపం చేయకపోయినా ఆదామవ్వ పాపం చేశారు కాబట్టి మనం కూడా అదే పాపంలోనే అలాగే బురదలో జనరేషన్ కొనసాగుతున్నాయి. జనరేషన్ ఒకసారి శుభ్రం చేశాడు, వీళ్ళు నీట్ అవుతారేమోనని. అది ఆయన ఎంత శుభ్రం చేసినా బురదగానే ఉండిపోయింది, పాపంగానే ఉండిపోయింది. అపవాదిగానే పనిచేస్తూ మనుషులకు పాపం అంటిస్తూ తిరుగుతూ ఉన్నాడు. చూడండి దేవుని బిడ్డలారా, ఆ విషయమును బట్టి దేవుడు మానవుల దగ్గరకు రాలేకపోయాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కానీ దేవుడు మానవులను ఎలాగ చూస్తున్నాడంటే, యేసు ప్రభు వచ్చిన తర్వాత ఆయన రక్తం కార్చి ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచి పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత నుండి స్టోరీ కంప్లీట్గా దేవుడు మార్చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం ఒకసారి చూద్దాం. మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక, మనము నీతిని అనుసరించి చేసిన క్రియలు మూలముగా కాక, తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావమును, నూతన పరిశుద్ధతను, చాలు చూడండి దేవుని బిడ్డలారా, నూతన స్వభావమును, నూతన నీతిని, నూతన దాన్ని కూడా మనకు స్నానం చేయించి. ఎందుకు స్నానం చేయించాల్సి వచ్చింది? చిన్నపిల్లలు ఉంటారు మీ ఇళ్ళల్లో చిన్నపిల్లలు ఉన్నప్పుడు మట్టిలో పడి ఆడుకుంటూ ఉంటారు, బురదలో పడి దొల్లుతూ ఉంటారు, బయటికి వెళ్ళి తిరిగి వస్తారు, మట్టి తీసుకొని నెత్తి మీద పోసుకుంటారు, ఇసుకలో పడి దొల్లుతారు, రకరకాలుగా చేస్తూ ఉంటారు. రకరకాలుగా చేస్తూ ఉన్నప్పుడు మీరు ఏం చేస్తారంటే వాళ్ళందరికీ ఏం చేస్తారంటే ఇంటికి తీసుకొచ్చి స్నానం చేపిస్తారు. వాళ్ళందరూ ఎందుకు స్నానం చేపిస్తారు? వాళ్ళకు అంటుకున్న బురద, వాళ్ళకు అంటుకున్న మట్టి, వాళ్ళ నెత్తిలో ఉన్న దుమ్ము, వాళ్ళ నెత్తిలో ఉన్న ఇసుక, వాళ్ళ ఒంటి మీద పడిన మట్టి అంతా కూడా నీళ్ళలో కొట్టుకపోవాలని చెప్పి మీరు వాళ్ళకి ఏం చేపిస్తారండి? అందరు చెప్పండి అమ్మ, ఏం చేపిస్తారు? మీ పిల్లలు బురదలో పడుదలు వస్తే మీరు ఏం చేపియాలి? స్నానం చేపియాలి. చూడండి దేవుని బిడ్డలారా, స్నానం చేపించాలి. ఎందుకంటే మనిషి నీతిమంతుడిగా అవ్వాలి అంటే, మనిషి పాపపు అనే బురదలో నుంచి బయటకు రావాలి అంటే మనిషికి కూడా స్నానం చేపించాలి. ఎప్పుడు స్నానం చేపించంటే అందుకే బాప్తిజం తీసుకుంటాం. ఏంటండి? నీళ్ళల్లో ముంచి లేపుతాడు. ఎందుకు? నీళ్ళలో ముంచినప్పుడు ఆ మురికి, ఆ పాపము, ఆ చెత్త, చెదారం అంతా ఆ నీళ్ళలో కొట్టుకపోయి నువ్వు మంచిగా నీట్గా చక్కగా పైకి లేస్తావని. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి దేవుని బిడ్డలారా, దేవుడు మనిషిని చూసే రీతిని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఏప్రిల్ గ్రంథము 9వ అధ్యాయము 14వ వచనం ఇంటికి వెళ్ళాక చదువుకోండి. ఏప్రిల్ రాసిన పత్రిక 9వ అధ్యాయము 14వ వచనం ఇంటికి వెళ్ళాక చదువుకోండి.
చూడండి దేవుని బిడ్డలారా, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 11వ వచనం చూద్దాం. దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు, మీలో కొందరు అట్టివార ఇంటిరి గాని ప్రభు అయిన యేసుక్రీస్తు నామమును మన దేవుని ఆత్మయందును మీరు కడుగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడితిరి. చూడండి దేవుని బిడ్డలారా, ఎప్పుడంటే నువ్వు స్నానం చేయించబడి నువ్వు నీతిమంతుడుగా యేసు రక్తంలో కడగబడి నువ్వు పరిశుద్ధపరచబడితే కానీ దేవుడి రాజ్యంలోనికి వారసులం కాలేము. అందరు చెప్పండి, వారసులము కాలేము. ఎప్పుడవుతాం? మనము పరిశుద్ధ చూడండి, మనము పరిశుద్ధపరచబడాలి అంటే మనం స్నానం చేపించబడాలి, ఆయన రక్తంలో మనము కడగబడాలి. అప్పుడే మనము పరిశుద్ధ జనాంగంగా మార్చబడతాము. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 10 నుండి 13 వచనాలు ఇంటికి వెళ్ళాక చదువుకోండి. హెబ్రీయుల గ్రంథము 10వ అధ్యాయము 10 నుండి 13 వచనాల వరకు ఇంటికి వెళ్ళాక చదువుకోండి. అలాగే మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 30-31 వచనం చదువుకుందాం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 30-31 వచనం చదువుకుందాం. అయితే ఆయన మూలముగా మీరు క్రీస్తు యేసునందున్నారు, ఆయన మూలముగా మీరు క్రీస్తు యేసునందున్నారు, క్రీస్తు యేసునందున్నారు. అతిశయించువారు ప్రభువునందే. చూడండి దేవుని బిడ్డలారా, మనం క్రీస్తు యేసునందు మనం ఉన్నాం అంటున్నాడు. అమ్మ చాలు, ఇక్కడ చూడండి దేవుని బిడ్డలారా, మనం క్రీస్తు యేసునందు. అందరు చెప్పండి, మనము చెప్పండి, మనము క్రీస్తు యేసునందు ఉన్నాము అని చెప్పండి. అందరు చెప్పండి, మనము క్రీస్తు యేసునందు ఉన్నాము. చూడండి దేవుని బిడ్డలారా, ఎందుకంటే దేవుడు మనల్ని చూసినప్పుడు యేసయ్య ద్వారాగానే మనం చూస్తున్నాడు. ఎందుకంటే 2000 సంవత్సరాల కిందట ఆదాము అవ్వ తప్పు చేసినప్పుడు వాళ్ళకి మధ్యలో ఉన్న సంబంధం తెగిపోయింది, పాపం అనే గోడ కట్టబడింది, వాళ్ళకి దేవుడికి మానవుడికి దూరం అనేది ఏర్పరచబడ్డది. కాబట్టి దూరాన్ని తీసివేసి, అందుకే యేసు ప్రభు మరి శిలువలో చనిపోయినప్పుడు దేవాలయపు తెర ఏమైందండి? మధ్యలోనికి చినిగిపోయింది. ఎందుకు చినిగిపోయిందంటే దేవుడికి మానవులకు అన్ని రోజులు పాపం అనే తెర ఒకటి అడ్డంగా ఉన్నది, దాన్ని యేసయ్య వచ్చి దాన్ని చింపేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే యేసు ప్రభు వచ్చి ఆయన శిలువ మరణం ద్వారాగా ఆ తెరను చింపేశాడో అప్పుడు ఏమైందంటే దేవుడు మానవుల్ని చూడాలి అంటే యేసు ప్రభు ద్వారాగానే చూస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం అందరు కలిసి చదువుదాం. ఎఫెసీయుల పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం అందరు కలిసి చదువుకుందాం. చదవండి. దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. చూడండి దేవుడి బిడ్డలారా, ఆయన రక్తము ద్వారాగా మనల్ని పరిశుద్ధులుగా దేవుడు చేస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుడు మానవుల్ని చూడాలి అంటే యేసు ప్రభు రక్తం ద్వారాగానే చూస్తున్నాడు అనే విషయాన్ని మనం ఈరోజు జ్ఞాపకం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి దేవుని బిడ్డలారా, ఎందుకని ఈ మాటలు మీకు జ్ఞాపకం చేస్తున్నానంటే ఇస్సాకు యాకోబుని కానీ ఏశావుని కానీ ఎలాగ చూశాడండి? పట్టుకొని చూస్తున్నాడు, వాసన చూసి కనిపెడుతున్నాడు, మాట చూసి కనిపెడుతున్నాడు. ఇక్కడ యెహోవా దేవుడు నిన్ను నన్ను ఎలాగ చూస్తున్నాడంటే యేసు ప్రభులాగా చూస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యేసు ప్రభు ద్వారాగా చూస్తున్నాడు, యేసు ప్రభు లాగా చూస్తున్నాడు, యేసు ప్రభు పోలికలో మనల్ని చూస్తూ ఉన్నాడు. ఎందుకంటే నన్ను పోలి మీరు నడుచుకోండి అంటున్నాడు దేవుడు కూడా. అందుకే నేను పరిశుద్ధుడై ఉన్నాను కనుక మీరును
పరిశుద్ధులై ఉండు అంటున్నాడు. చూడండి దేవుని బిడ్డలారా, ఎందుకని ఈ మాటలన్నీ రాయబడ్డాయి అంటే మనము యేసు ప్రభు పోలికలోనికి మార్చబడాలి, మనము యేసయ్య పోలికలోనికి మార్చబడాలి. ఎందుకు మార్చబడాలి అంటే మనము యేసయ్య రక్తం కింద ఉన్నాము. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనల్ని దేవుడు చూసినప్పుడు మన అపరాధం చూస్తలేడు, మన పాపాలు చూస్తలేడు. అందుకే దేవుడు అంటున్నాడు, ఒక దగ్గర కొత్త నిబంధనలు ఒక దగ్గర ఉంటుంది, ఏమని అంటే నేను వారి పాపంలను ఇంకెన్నడూ జ్ఞాపకం చేసుకోని అంటున్నాడు. ఎందుకు జ్ఞాపకం చేసుకోడంటే యేసు ప్రభు ఆల్రెడీ మన స్థానంలో ఉండి ఆయన బలించేశాడు. ఇప్పుడు దేవుడు ఎవరిని చూసినా కూడా యేసు ప్రభు ద్వారాగానే చూస్తూ ఉన్నాడు, ఆయన రక్తంతో చూస్తూ ఉన్నాడు, ఆయన రక్తం కిందే మనల్ని చూస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకే యేసు ప్రభు మరణించినప్పుడు అక్కడ మనకు రాయబడి ఉంటుంది, ఏమని అంటే ఆయన రక్తం పెట్టి విలువ పెట్టి మనల్ని కొనుక్కొని మనల్ని పరిశుద్ధ జనాంగంగా ఏర్పాటు చేసాను అంటున్నాడు. చూడండి దేవుని బిడ్డలారా, ఆయన పరిశుద్ధ రక్తం పెట్టుకొని మనల్ని కొనుక్కోడు, మనల్ని పరిశుద్ధ జనాంగంగా ఏర్పాటు చేయడం వెనకాల కారణం ఏంటి అంటే మనల్ని నీతిమంతులుగా దేవుడు చూస్తున్నాడు, ఆయన రక్తంతో మనం చూస్తున్నాడు, యేసు ప్రభు ద్వారాగా మనల్ని చూస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి దేవుని బిడ్డలారా, యేసు ప్రభు రక్తం మాట్లాడుతూ ఉంటుంది. మనం ఏదైనా పాపం చేసినప్పుడు, మనం ఏదైనా అపరాధం చేసినప్పుడు, మనం ఏదైనా దోషం చేసినప్పుడు, చూడండి దేవుని బిడ్డలారా, ప్రభువా నన్ను క్షమించు అంటే అది మంచిదే, నేను కాదన్ను ఒకసారి అడగాలి, అదంతటితోటి ప్రభు దగ్గర నుంచి పశ్చాత్తాపం పొందుకొని దాన్ని విడిచిపెట్టాలి. ఊరికే ప్రభు తలకాయ తినకూడదండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎందుకంటే యేసు ప్రభు రక్తము మన పాపం చేసినప్పుడు మాట్లాడుతూ ఉంటుందంట. అందుకే మనము బట్టగట్టి బతుకుతున్నాము. చూడండి దేవుని బిడ్డలారా, ఆదికాండము 4వ అధ్యాయము 10వ వచనం చూడండి. రక్తం కూడా మాట్లాడుతుందంట. ఏంటండి? రక్తము మాట్లాడుతాడు. చాలాసార్లు దేవుడు పరిశుద్ధ గ్రంథంలో ఈ వాక్యాన్ని రిపీట్ చేస్తూ ఉన్నాడు. ప్రకటనలో కూడా ఉంటుంది. ఏంటంటే ఆయన సింహాసనము కింద మరి అనేక భక్తుల రక్తము, మరి ప్రవక్తల రక్తము, మరి నిరపరాధులు నీతిమంతుల రక్తము ఆయన ఒక సింహాసనం కిందలో నుంచి మరి ప్రభువుకు మొర పెడుతూ ఉంటుందంట. ఇంకెప్పుడు వెళ్తావు, ఇంకెప్పుడు న్యాయం చేస్తావు, ఇంకెప్పుడు తీర్పు తీరుస్తావని పరిశుద్ధ రక్తము ఆయన సింహాసనం కింద ఉండి ఆయనకు మొర పెడుతూ ఉంటుందంట. ఈ తమ్ముని రక్తం యొక్క స్వరము నేలలో నుండి నాకు మొర పెట్టుచున్నది. చూడండి దేవుని బిడ్డలారా, నేలలో నుంచి ఏం చేస్తుందంట? మొర పెడుతున్నదంట. ఏం మొర పెడుతుంది? మనిషా? రక్తము మొర పెడుతుందంట. చూడండి దేవుని బిడ్డలారా, అందుకే దేవుడు అంటున్నాడు, యేసు ప్రభు రక్తం కూడా మనం పాపం చేసినప్పుడు, మనం అపరాధం చేసినప్పుడు యేసు ప్రభు రక్తం కూడా మనం ప్రార్థన చేసినప్పుడు, బయట ఎన్నో పాపాలు చేస్తాం, వారమంతా ఎక్కడెక్కడో తిరుగుతాం, ఎవడోడితోటో మాట్లాడతాం, ఏవేవో పనులు చేస్తాం, ఏవేవో కార్యక్రమాలు చేస్తాం. మళ్ళీ యేసయ్య దగ్గరికి వచ్చి ప్రభువా నేను నిన్ను నమ్మి నిన్ను ఆశ్రయించినాను అనగానే ఏమవుతుందంటే యేసయ్య రక్తము వచ్చేస్తుందంట. యేసయ్య రక్తం వచ్చేసి ప్రభువా నేను మొరపెడుతున్నాను, వీళ్ళ బదులు 2000 సంవత్సరాల కిందట యేసు ప్రభు కలువరి శిలలో వీళ్ళ కొరకు రక్తం కార్చాడు, నువ్వు వీళ్ళను ఏమనబాకు ప్రభు అని యేసయ్య రక్తము మధ్యలోకి వచ్చి మాట్లాడుతుందంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు బయట ఎన్నో తప్పులు చేస్తావు, నువ్వు ఎన్నో పాపాలు చేస్తావు, దేవుడి దగ్గర వచ్చి ప్రభు క్షమించంటావు. కొన్నిసార్లు క్షమించమనే మాట కూడా మన నోట్లో నుంచి రాదు. ప్రభువా ఓ నిన్ను నమ్మి నిన్ను ఆశ్రయించున్నాను, సహాయం చేయ ప్రభువా, నువ్వు ఉంటే నాకు చాలు యేసయ్య అని చెప్పి పాటలు పాడుతూ ఉంటే అప్పుడు యేసయ్య రక్తము మధ్యలోకి వచ్చి ఏమంటుందంటే వీళ్ళు ఆయన రక్తం చేత కొనబడ్డారు దేవుడు అని చెప్పి దేవుణ్ణి శాంతి పరుస్తూ ఉంటుందంట. లేకపోతే ఆదాము అవ్వ తప్పు చేసినప్పుడు ఏమైందండి? నోవాకు కాలంలో జనాలు తప్పు చేస్తున్నప్పుడు ఏమైంది? సునామీ వచ్చి మొత్తం కొట్టుకుపోయింది. ఈరోజు ప్రపంచంలో ఉన్న పరిస్థితి కనుక దేవుడు కనుక యేసు ప్రభు భూమి మీదకు రాకుండా, యేసు ప్రభు భూమి మీద మరణించకుండా, ఆయన రక్తం కార్చకుండా ఉండుంటే ఈ పాటికి ఒక 10-15 సార్లు అది వచ్చే జలప్రాణం వచ్చేది ఈ పాటికి. ఎందుకంటే భూమి మీద అక్రమంగా పాపము విస్తరించబడుతున్నది. మనం పోయినసారి నేర్చుకున్నాము, ఎక్కడ పాపం విస్తరించబడుతుంటుందో అక్కడ
దేవుని కృప కూడా విస్తరించబడుతుంటుంది. అందరు చెప్పండి, దేవుని కృప కూడా. అందరు చెప్పండి, దేవుని కృప కూడా. దేవుని కృప కూడా. చూడండి దేవుని బిడ్డలారా, దేవుని కృప కూడా విస్తరించబడుతూ ఉంటుంది. ఎందుకంటే ఎక్కడ పాపం విస్తరించబడుతుందో, ఒకప్పుడు పాపం విస్తరించబడితే దేవుడు ఏమన్నాడు, ఈ పనికి మళ్ళీ జనాలు నాకు వద్దని చెప్పి మోసే కాలంలో ఏం చేశాడండి, మొత్తం భూమి లోపల పంపించేశాడు. తర్వాత ఏం చేశాడు, జలప్రదాన్ని తీసుకొచ్చి మొత్తం ముంచి శుభ్రం చేశాడు, ఏకంగా ఒకేసారి కడిగేసి. చూడండి దేవుని బిడ్డలారా, అలాంటి పరిస్థితి ఎన్నోసార్లు మనకు వచ్చి ఉండేది. ఒకవేళ యేసు ప్రభు కనుక వచ్చి ఆయన రక్తం కార్చకుండా ఉంటే, యేసు ప్రభు రక్తం కార్చాడు కనుక ఈ లోకం ఎంత పాపము తట్టుకు తిరుగుతున్నా కూడా, ఈ లోకం ఎంత పాపములో మునిగిపోయినా కూడా దేవుడు అంటున్నాడు ఏమనంటే, ఎక్కడ పాపము చెప్పండి, ఎక్కడ పాపము అక్కడ దేవుని కృప కూడా విస్తరించబడుతూ ఉంటుంది. అందరు చెప్పండి, దేవుని కృప కూడా. అందరు చెప్పండి, దేవుని కృప కూడా విస్తరించబడుతూ ఉంటుంది. ఎందుకంటే కేవలము యేసయ్య రక్తం ద్వారాగానే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. కేవలం యేసయ్య రక్తం ద్వారాగానే ఆయన కృప కూడా విస్తరించబడుతూ ఉంటుంది. లేకపోతే పాపం విస్తరించినందుకు దేవుడు మళ్ళీ సునామీని పంపించేవాడు, లేకపోతే వరదను పంపించేవాడు, లేకపోతే భూకంపాన్ని పంపించి అందరినీ లోపల దోషి మూసేవాడేమో. చూడండి దేవుని బిడ్డలారా, ఆ పనులు దేవుడు ఎందుకు చేయలేదు అంటే యేసయ్య రక్తము మధ్యలో వస్తుంది. యేసయ్య రక్తము మనకి దేవుడికి మధ్యలోకి వస్తుంది. యేసయ్య రక్తము మనకి దేవుడికి మధ్యలో ఒక గోడగా నిల్చుంటుంది. దేవుడు మనల్ని చూసినప్పుడు ఆయన మనల్ని పరిశుద్ధులుగా చూస్తున్నాడు. ఎందుకంటే పరిశుద్ధ అమూల్యమైన రక్తము అది మన మధ్యలో ఉంటున్నది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవుడికి మానవుడికి మధ్యలో ఆయన కలువరి శిలువలో కార్చిన రక్తము మధ్యలో పరిశుద్ధ రక్తం వస్తుంది. కాబట్టి ఆయన మనల్ని చూసినప్పుడు మనల్ని పరిశుద్ధంగా చూస్తున్నాడు. మనం లోకంలో ఎంత పాపమనే చేసుకోవచ్చని కాదండి. లోకంలో ఈ నీతిమంతుడు ఒక్కడు లేడని చెప్పాడు దేవుడు. అదే దేవుడు అంటాడు, నా రక్తం ఎంతమందిని ఆశ్రయిస్తారో వాళ్ళందరూ నీతిమంతులుగా ఎంచబడతారు అంటున్నాడు. ఎందుకు ఎంచబడతారంటే మన పైన అంత దేవుని రక్తం కప్పబడి ఉన్నది. మన పైన అంత దేవుని రక్తం కప్పబడి ఉన్నప్పుడు యెహోవా దేవుడు పైనుంచి చూసినప్పుడు ఆయనకు మొదటిగా ఏం కనపడుతుందండి? యేసు ప్రభు రక్తం కనపడుతుంది. అందరు చెప్పండి, యెహోవా దేవుడికి ఏం కనపడుతుంది పైనుంచి చూసినప్పుడు? యేసు ప్రభు రక్తం కనపడుతుంది. యేసు ప్రభు రక్తము కనపడ్డప్పుడు యేసు ప్రభు రక్తం పాపమైందా? కాదు కదండి. యేసు ప్రభు రక్తము శాపమైనదా? అది తప్పులు చేసిన రక్తమా? కాదు. అది పరిశుద్ధ రక్తము, అది నీతిమంతుని ఒక రక్తము, అది పరిశుద్ధుడు ఒక రక్తం. కాబట్టి అది ఆ రక్తము పరిశుద్ధమైనది. కాబట్టి మనం కూడా ఎట్లా కనపడతాము? పరిశుద్ధంగా కనపడతాము. ఒక లోకంలో ఒక సామెత ఉన్నది, పచ్చకామెలు వచ్చినోడికి ఏమైందంటే లోకమంతా చూడండి దేవుని బిడ్డలారా, ఎందుకంటే లోకమంతా పచ్చగా అయిపోయింది అనుకున్నట్టు ఇది లేచి, కానీ లోకం పచ్చగా అయిందా? కాదు. లోకం ఈ పచ్చకాములు వచ్చాయి, మధ్యలో పచ్చకాములనే అడ్డు ఒకటి వస్తున్నది. ఆ అడ్డం వల్ల అంతా పచ్చిగానే కనపడుతున్నదంట. అలాగే చూడండి దేవుని బిడ్డలారా, యెహోవా దేవుడు మనల్ని చూసినప్పుడు యేసయ్య రక్తము మధ్యలోనికి వస్తుంది. అప్పుడు ఏం కనపడుతుందంటే అక్కడ పచ్చకాములు కనపడినట్టు ఇక్కడ పరిశుద్ధమైన జనాంగం కనపడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 24వ వచనము మంచిగా, క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునొద్దకును హెబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు రక్షణ రక్తము వలనను మీరు వచ్చి ఉన్నారు. అందరు చెప్పండి, మళ్ళీ ఒకసారి చదవండి. కొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునొద్దకును హెబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకును మీరు వచ్చి ఉన్నారు. చూడండి దేవుని బిడ్డలారా, ఇది అండర్లైన్ చేసి పెట్టుకోండి. ఇంగ్లీష్లో చాలా బాగుంటుంది. ఇంగ్లీష్ ఉందా నాయన? బైబిల్ ఉందా? పెట్టు. And to Jesus, the mediator of a new covenant, and to the sprinkled blood that speaks a better word than the blood of Abel. చూడండి, బెటర్ థింగ్స్ బెటర్ లైవ్స్ అంటున్నాడు. చూడండి దేవుని బిడ్డలారా, ఇది తెలుగులోకి తర్జుమా చేసేటప్పటికి వేరే రకంగా మారిపోయి ఉంటుంది. దీని అర్థాన్ని నేను చెప్తుంటాను. నువ్వు కింగ్ జేమ్స్ చదివావా?
కింగ్ జేమ్స్ కొంచెం వేరేగా ఉంటుంది, ఎన్ఐవి ఇంకా వేరేగా ఉంటుంది. ఇప్పుడు ESV అని కొత్తగా వచ్చింది, అది డౌన్లోడ్ చేసుకో, అది ఇంకా చాలా ఈజీగా అర్థమవుతుంటుంది. చూడండి దేవుని బిడ్డలారా, యేసు ప్రభు రక్తం అంట, ద బ్లడ్ ఆఫ్ జీసస్ స్పీక్స్ ద బెటర్ థింగ్స్ ఇన్ అవర్ లైఫ్ అని ఉంటుందండి. బైబుల్ ఏమని ఉందంటే ద బ్లడ్ ఆఫ్ జీసస్ స్పీక్స్ బెటర్ థింగ్స్ ఇన్ అవర్ లైఫ్స్ అని ఉంటుంది. చూడండి దేవుని బిడ్డలారా, యేసు ప్రభు రక్తము మన జీవితంలో శ్రేష్టమైన కార్యాలను లేకపోతే శ్రేష్టమైన పనులను శ్రేష్టమైన జీవితాన్ని పలుకుతూ ఉన్నదంట. ఏం చేస్తుందండి యేసు ప్రభు రక్తము? అంత నాతో పాటు చెప్పండి, యేసు ప్రభు రక్తము మన జీవితాలలో శ్రేష్టమైన పనులను, శ్రేష్టమైన వస్తువులను, శ్రేష్టమైన కార్యక్రమాలని మన జీవితాలలో పలుకుతూ ఉన్నది. చూడండి దేవుని బిడ్డలారా, ఎందుకంటే మన జీవితాలలో యేసు ప్రభు రక్తము అది మనల్ని శ్రేష్టముగా తీసుకొని వెళ్తుంది. మన జీవితాల్లో బెటర్ మనకిస్తుంది, మన జీవితాలలో మంచివి మనకిస్తుంది, మన జీవితాలలో ఒక ఉన్నతమైనవి మనకి ఏర్పాటు చేస్తున్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకని ఈ మాటలు మీకు జ్ఞాపకం చేస్తున్నట్టే దేవుని బిడ్డలారా, ఇస్సాకు యాకోబును చూసినప్పుడు తరిమి చూస్తున్నాడు, వాసన చూస్తున్నాడు, గొంతు ద్వారాగా కనిపెడుతున్నాడు. యెహోవా దేవుడు మనల్ని చూసినప్పుడు యేసు ప్రభు రక్తం కింద మనము చూడబడుతున్నాం. కాబట్టి ఈరోజు మనం సజీవులుగా మనం ఉండటానికి దేవుని కృప మనకు సహాయం చేస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడ పాపం విస్తరించబడుతుంటుందో అక్కడ దేవుని కృప కూడా విస్తరించబడుతుంటుంది. ఆది కాండంలో మనం నోవాకు స్టోరీలో మనం చూసుకున్నట్లయితే లోకంలో పాపం విస్తరించను కనుక యెహోవా ఈ నిర్ణయము తీసుకొనెను. ఏ నిర్ణయం తీసుకున్నాడండి? భూమిని ముంచేయాలని. చూడండి దేవుని బిడ్డలారా, పాత నిబంధనకు ఇప్పుడు మనం ఉన్న కాలానికి యేసు ప్రభు వచ్చి చనిపోయి రక్తం కార్చాక ఈ కాలానికి చాలా వ్యత్యాసం ఉన్నది. దేవుని బిడ్డలారా, ఈ కాలానికి చాలా వ్యత్యాసం ఉన్నది. ఎందుకనంటే దేవుడు అంటున్నాడు, ఆ కాలంలో తప్పు చేస్తే ఈలో పాటికి భూప్రపంచం ఎప్పుడో హతం చేసేవాడిని. ఇప్పుడు ఏంటంటే యేసయ్య రక్తము మీకు నాకు మధ్యలో వస్తూ ఉన్నది. కాబట్టి యేసయ్య రక్తం, అన్నాళ్ళు ఏ రక్తం వచ్చిందండి? అన్నాల్లో యేసు ప్రభు రాకముందు ఏ రక్తం వచ్చింది? గొర్రెల రక్తము, మేకల రక్తము, కోళ్ళ రక్తము, ఎద్దుల రక్తము, అనేక రకాల జంతువుల రక్తము మధ్యలోనికి వస్తుంది. దాన్ని చూశాడు, అది క్షమించేశాడు, దాంట్లో అంత పవర్ లేదు, అది పక్కకి వెళ్ళిపోతుంది. మళ్ళీ తప్పు చేస్తారు, మళ్ళీ ఇంకొక బలిస్తారు, మళ్ళీ ఇంకో రక్తం మధ్యలోకి వస్తుంది. దేవుడు దాన్ని చూస్తాడు, పక్కకు తప్పించేస్తాడు, అయిపోతుంది. ఇట్లా చంపి భూమి మీద ఉన్న పక్షులు, జనాంగాలు, ఆవులు, బర్రెలు, మేకలు, కోళ్ళు అన్నీ అయిపోయే సమయం వస్తుందేమో మాకు తెలియదు. కానీ దేవుని బిడ్డలారా, మరి దేవుడు ఏమంటున్నాడంటే, ఎందుకని ఈ మాటలు మనకు జ్ఞాపకం చేస్తున్నాడంటే యేసు ప్రభు ఒకేసారి మన కొరకు రక్తం చిందించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆ రక్తము కింద మనం ఉన్నాము. యెహోవా దేవుడు మనల్ని చూసినప్పుడు ఆ రక్తంలోకి కింద మనల్ని చూస్తున్నాడు. ఆ రక్తంలో నుంచి మనల్ని చూసి మనల్ని నీతిమంతుల పరిశుద్ధంగా మనల్ని ఏర్పాటు చేయబడ్డ జనాంగంగా ఆయన మనల్ని చూస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుడు ఒకవేళ ఆ రకంగా కనుక మనల్ని చూడకపోయి ఉంటే మనం చేసిన తప్పులకు, మనం చేసిన పాపాలకు ఈ పాటికి ఎప్పుడో వెళ్ళిపోయే వాళ్ళం. ఎక్కడికి? నరకానికి. అందరు చెప్పండి, ఎక్కడికి? నరకానికి. నరకానికి వెళ్ళకుండా మనల్ని తప్పించింది యేసయ్య రక్తం. అందరు చెప్పండి, నరకానికి వెళ్ళకుండా తప్పించింది, నరకానికి వెళ్ళకుండా తప్పించింది యేసయ్య రక్తము. చూడండి దేవుని బిడ్డలారా, ఎక్కడ యేసయ్య రక్తము ఆయన మన మధ్యలోనికి, మనకి దేవుడికి మధ్యలోనికి యేసయ్య రక్తం వస్తుంటే దేవుడు ఆ పరిశుద్ధ రక్తాన్ని చూసి మనల్ని ఏమనలేక మళ్ళీ శాంతి పడుతున్నాడు. మళ్ళీ మనం తప్పులు చేస్తున్నా, మళ్ళీ యేసయ్య రక్తం వస్తుంది, మళ్ళీ మనల్ని పరిశుద్ధులుగా చూపిస్తుంది, మళ్ళీ నీతిమంతులుగా మనల్ని చూపిస్తుంది. ఎందుకంటే ఆయన పుట్టిన వారికి, పుట్టబోయే వారికి, పుట్టిన వారికి, చేసిన పాపాలకు, చేస్తున్న పాపాలకు, చేయబోతున్న పాపాలకు అన్నిటికీ ఆయన ప్రాయశ్చిత్తం కలుగజేశాడని దేవుని వాక్యం చెప్తున్నది. దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే ఆయన ప్రాయశ్చిత్తం కలుగజేశాడో అప్పటి నుంచి ఆయన రక్తము పనిలోనికి రావటం ప్రారంభించింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా.